పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అమృతమూర్తి కల్పనామూర్తి ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఒక వ్యక్తి గురించి మనం స్మరిస్తున్నాము అనంటే వారు ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారో మనకిట్టే అర్థమవుతుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా అదే చెప్తూ ఉంటారు, ఎన్లైటన్మెంట్ ఆఫ్ ద నో డెత్ అని. అసలు ఏ జీవికి కూడా మరణం అంటూ లేదు. మరణం అనేది కేవలం ఈ భౌతికంగా మాత్రం జరిగే ఒక ప్రక్రియ. ఆత్మకు మరణమే లేదు. మరి ఆ ఆత్మ చేసే పనులు ఏమిటి? ఆ ఆత్మ చిరస్థాయిగా మనతోటి ఇంకా ఎలాంటి కార్యాలు చేయిస్తూ ఉంటుంది? ఆ ఆత్మ చైతన్యంలో మనం ఏం విషయాలు తెలుసుకుంటూ ఉంటాం? ఇంకా తెలుపవలసిన విషయాలు ఏ విధంగా ఉంటాయి? ఇలాంటి ఎన్నో వాటికి సంబంధించి సవివరంగా మనందరికీ తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సాంగత్యంలో ధ్యానం చేయటం, ధ్యాన ప్రచారం చేయటం, సజ్జన సాంగత్యం చేయటం, శాకాహార ర్యాలీలు నిర్వహించటం, ట్రెక్కింగ్స్ నిర్వహించటం, అలాగే ఎన్నో రకాలుగా పలు కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం, అందరినీ చైతన్యపరచటం, చక్కగా అమృతమూర్తిలా అందరికీ కమ్మనైన అన్నాన్ని వడ్డించటం, తాను ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల సేవల్ని చేస్తూ అటు ఇంటిని చూసుకుంటూ అటు సమాజానికి తగ్గట్టుగా ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకొని భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి గురించి ఎన్నో వివరాలు మరెన్నో ఆంతర్యాలు మనతో పంచుకోవటానికి ప్రముఖులు ఉన్నారు. వారే రాజమండ్రి పిరమిడ్ హౌస్ మొట్టమొదట నిర్మించిన వారు. పత్రిజీకి చాలా సన్నిహితులు, మీ అందరికీ బాగా సుపరిచితులైన వారు కల్పనామూర్తి గారు. వారితో మాట్లాడి కల్పన గారి గురించి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నిజంగా కల్పనామూర్తి గారు, కల్పన గారు నిజంగా నాకు కూడా చాలా సుపరిచితురాలు. మాకు వారితో ఉన్న పరిచయం చాలా కొద్దిగా అయినప్పటికీ కూడా చాలా ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆప్యాయంగా పలకరించేవారు, అన్ని దగ్గరుండి చూసుకునేవారు. మీ జీవిత భాగస్వామిగా వారితో మీకున్న అనుభవాలు, అనుబంధాలు మీ మాటల్లో. మనిషి జీవితం ఎట్లా ఉంటుందంటే కొన్ని దశల్లో ఉంటుంది. ఫస్ట్ దశ ఏంటంటే బాల్య దశ. పుట్టినప్పటి నుంచి కొంత అవుతుంది. తర్వాత స్కూలింగు, అది ఇంకా కొంచెం విస్తరిస్తాం. ఆ విధంగా కొన్ని ఏళ్ళు, సుమారు ఒక 20 ఏళ్ళు గడిచిపోతుంది. తల్లిదండ్రుల సంరక్షణలో కానీ అయిపోతుంది. కానీ ఇక్కడే రెండో దశ అనేది 20 ఏళ్ళు అవ్వచ్చు, 25, 30 అవ్వచ్చు, వైవాహిక దశ. అప్పటికి ఎప్పుడైతే ఒక ఆడ కానీ మగ కానీ వివాహం జరిగితే కనుక కొంత సర్కిల్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా, అటువైపు ఇటువైపు. అక్కడి నుంచి కంబైన్డ్గా భార్యాభర్తలు, తర్వాత ఇంకా పిల్లలు అవన్నీ వేరుగా ఉంటారు. మళ్ళీ ఆ పిల్లల సంరక్షణ, ఉద్యోగాలు ఇవన్నీ దరిదాపు రిటైర్ అయ్యే వరకు జరుగుతూ ఉంటాయి. ఆ రెండో దశలో పిల్లలు బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళని బాగా తయారు చేసి వాళ్ళని మళ్ళీ మ్యారేజ్ చేసి ఆవిడ సెపరేట్ అయిపోతాం మళ్ళీ ఆవిడ. కానీ మేము వాళ్ళు మ్యారేజ్లు అయినప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు అంటే ఈ భార్యాభర్తలే. అది రెండో దశ. అదే అసలైన దశ అని నేను అంటాను. అది అసలైన లైఫ్లో డక్కముక్కలు అట్లా అన్ని అనుభవాలు పొంది ఆ దశని దాటాక అసలైన దశ రిటైర్మెంట్ అయినాక అసలు యాక్చువల్ లైఫ్ అక్కడే స్టార్ట్ అయిందని నేను అంట. ఆ విధంగా నాకు ఈ అమృతమూర్తి కల్పన నా జీవితంలోకి 1969లో రావడం జరిగింది. ఇది కూడా చాలా గమ్మత్తుగా జరిగింది. చాలా ఎపిసోడ్లో తను కూడా చెప్తుంటుంది. ఏంటంటే నేను మా తండ్రి, మా నాన్నగారు, ఈ మూర్తి గారి ఎల్డెస్ట్ బ్రదరు ఇద్దరు
జైల్ మేట్స్ అట. మిగతా వాళ్ళు ఫ్రెండ్షిప్స్, రూమ్మేట్లు అవి అంటామే, అట్లా కాకుండా వీళ్ళు జైల్ మేట్స్ అంట. ఆ జైల్ మేట్స్లో అంటే నాకు మా పెద్ద అన్నయ్యకు 20 ఏళ్ళు తేడా ఉందండి. ఆయన ఎల్డెస్ట్, నేను లాస్ట్ నుంచి ఉన్నా. అంచేత ఏంటంటే మా తండ్రి గారు ఎప్పుడో కాలం చేసిన మరి ఆ ఆ పెద్ద ఆయనే నాకు తండ్రిగా ఉన్నారు, మా కమ్యూనిస్ట్ అయిన. కానీ అదే చెప్తారు, మా ఫాదర్ ఏమో కాంగ్రెస్, మీ మీ తండ్రి కాంగ్రెస్, మీ అన్నయ్య ఏమో కమ్యూనిస్టు, నువ్వు వేస్ట్ అనేవారు. నేను ఆ ఇష్టు కాదు, ఈ ఇష్టు కాదు, ధ్యానిస్ట్ అన్నాం. అది మనకి ఇందులోకి వచ్చాక ఇంకా మనకి ఆ ఇష్టులే ఉండవు, అంతా ధ్యానిస్ట్ ధ్యానం. సో ఈ విధంగా 2 సార్లు ఎమ్మెల్యే కూడా చేశారు రాజమండ్రిలో. ది ఫస్ట్ అనౌన్స్డ్ ఎమ్మెల్యే కూడా. అంత గొప్ప క్రెడిట్ ఉంది. 99 సంవత్సరాల 8 నెలలు, అంటే ఇంకా 4 నెలలు తక్కువగా 100 ఏళ్ళుండి ఆయన దేహం చాలించారు. 3 ఏళ్ళు అవుతుంది. విషయం ఏంటంటే ఇక్కడ అటువంటి ఆయన మా మామగారితో జైల్ మేట్స్ అయ్యారుగా, వాళ్ళ ఇంటికి రమ్మన్నారట. ఇంటికి రమ్మన్నప్పుడు ఇక్కడ దిగవానండి. అప్పుడు ఇప్పుడంటే ఎంత ఎదిగిన కల్పనామూర్తి, కల్పనామూర్తి కాదు, కల్పన గారు అప్పుడు చిన్న బేబీ అంట. నన్ను పాకుతూ పాకుతూ ఈయన మా పెద్ద అన్నయ్య చేతిలో వచ్చి ఎత్తుకున్నాడంట. చూడండి ఎంత విశేషంగా ఉందో. సరే అయిపోయింది, కాలం తిరుగుతుంది కదా. తిరుగుతూ తిరుగుతూ ఆఖరికి ఒకసారి ఎప్పుడో మా ఇంటికి, ఈయనింటికి రావడం అన్నీ జరిగిపోయింది. అప్పుడు అన్నాడంట, మీ అమ్మాయిని మా తమ్ముడికి, ఆయన క్వాలిఫైడ్, కొంచెం ఎంఎస్సీ చదువుకున్నారు, ఉద్యోగం ఏదో చేస్తున్నారు అని అంటే వెంటనే ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగింది. మరొకసారి శ్రద్ధగా వినండి. ఇది జరుగుతున్నప్పుడు ఆవిడ 10th క్లాస్ ఫోటో చూపించారు మాకు. బక్కగా ఏదో టీవీ పేషెంట్లో ఉన్నప్పుడు. సరే ఎంగేజ్మెంట్ అప్పుడు అందరూ ఈ లోపల వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళే తమ్ముళ్ళు తీసేసుకోవడం, ఎంగేజ్మెంట్ అన్నారు కదా, నిశ్చితార్థం అది చేసుకుంటున్నారు. నాకేమో లోన బెంగ, ఎట్లా అని. అప్పుడు ఒక చిన్న ఇది అందరికీ చాలా ఇదిగా ఉంది. ఒక చిన్న స్లిప్పు రాశారు దాంట్లో, నేను పక్కా శాఖాహారిని, మరి నీకు అంగీకారమేనా అని చెప్పి ఆ స్లిప్ పంపించాను నేను. అది మరి దూత ఎవరో ఉంటారు కదా, కానీ అది స్లిప్ తన దగ్గర వెళ్ళలేదట. అది వాళ్ళ నాన్నగారు చూసేది, మళ్ళీ ఇదైతే గొడవ అవుతాయని చెప్పి తీసి పక్కన పెట్టారు. తర్వాత తెలిసిందనుకోండి, ఆవిడ కూడా శాఖాహారే వాళ్ళ ఇంట్లోనూ. కానీ ఏంటంటే ఒక కారణాల వల్ల కొంచెం కొన్నాళ్ళు ఏదో పక్షి టీబీ పేషెంట్ అయిపోయిందంట. చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ ఊరు ఆచార్య గారు అంటే తెలుసు కదా, పక్క శాఖాహారులు కదా, ఆయన సజెస్ట్ చేశాడట, లేకపోతే మేము అమ్మాయి బతుకుతాయని. మరి తప్పనిసరిగా కొన్ని నెలలు మాత్రం అలా జరుగుతుండేది. వాళ్ళ ఇంట్లో ఒక కోళ్ళు అవి పెంచుకునేవారు. ఆ గుడ్డులు కోళ్ళు కోసుకోవడానికి కాదు, ఆ గుడ్డులు ఒక వ్యాపారంగా వాళ్ళ అమ్మగారు పాడి పంట వీటి మీదే చదివించారు. ఆవిడ వాళ్ళ చదువుది ఇలాగే జరుగుతూ ఉండింది అనమాట అండి. అంటే వాళ్ళ మదర్కి బాగా సాయం చేస్తూ అక్కడే సేవ అనేది ఏదో తెలుసుకుంది ఆవిడ. అంచేత సేవ ఒకటిని, తర్వాత వాళ్ళ నాన్నగారి యొక్క గొప్ప దీక్ష కానీ ఈ విధంగా. వాళ్ళ నాన్నగారు ఏంటంటే అక్కడ పల్లెటూరు, అది ఏలూరు పక్కన దెందులూరు అని ఉంది. కానీ వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఆ ఊర్లో పెద్ద ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు. కాదు మీ అమ్మాయి బాగా చదువుతుంది, అన్నింటికీ ఫస్ట్ అయ్యాడు. మళ్ళీ పాటల్లో, గేమ్స్లో, అన్నింటిలోనూ మంచి గాత్రం ఉంది. అదే మన పత్రిజని బాగా ఆకట్టుకుంది. ఇద్దరు మంచి సంగీతం బాగా పాడుతుంది. ఆ విధంగా ప్రతి ఎపిసోడ్లో కూడా కనీసం 2 పాటలు లేకుండా ఉండదు. ఈ విధంగా ఆవిడ పియూసి చదివించాలని ఎవరో చెప్పడంతో మరి ఒక్క అమ్మాయిని ఫస్ట్ విజయవాడలో ఫస్ట్ సెయింట్ తెరిసా ఉండేది, అందులో మెరిస్టల్లో ఫస్ట్ అక్కడ హాస్టల్లో చదివించారు పియూసి. ఆ తర్వాత బీఎస్సీ ఏలూరులో చదివించారు 3 ఏళ్ళు. ఆ తర్వాత అక్కడతో ఆగకుండా బీఈడి సెయింట్ జోసెఫ్లో చదివించారు. అన్నీ కూడా ఇప్పుడు ఆ మిషనరీ స్కూల్స్లో ఉండడం వల్ల ఇప్పుడు తర్వాత తన పాటలన్నీ కూడా అదే లైవ్లో అందరినీ ఆకట్టుకున్నట్టుగా ఆ విధంగానే పాడుతుంది ఆవిడ.
పాడేదేమో స్పిరిచువాలిటీ మనది, ధ్యానం గురించే. ఎక్కడికి వెళ్ళినా అక్కడ అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ధ్యానం దగ్గరికే రావాలి. అదొకటి. బుద్ధుడు అంటే మహా ఇష్టం అనమాట. ఆ బుద్ధుడు గురించి చెప్తేటప్పుడు ఈ పంచశీల కానీ దశ పారమితలు కానీ. ఓకే. తనకి ధ్యానం మీతోటే పరిచయం అయిందంటారు. సో మేము ఆ విధంగా ఇలాగా వాళ్ళ నాన్నగారు మా అన్నగారు అనడం వల్ల జూన్ 5 అంటే మొన్నే వెళ్ళింది కదండి, మొన్నే 69, ఇది 2024, అంటే 55 సంవత్సరాలు మా సాంగత్యం. అది ఆ సాంగత్యానికి ఒక్క నెల ఓపిక పట్టలేకపోయింది, చెప్పపెట్టకుండా నిద్రలో వెళ్ళిపోయారు. సరే, ఆ విధంగా ఏంటంటే మేము తర్వాత నేను ఆవిడ బీఎస్సీ బీఈడీ చేసుకుంది. వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో నేను అంతకుముందు వేరే ఏం చేసినా కూడా 2 ఏళ్ళు రీసెర్చ్ కూడా చేసుకున్నాను జియాలజీ డిపార్ట్మెంట్లో. అదే టైంలో నా 69 మ్యారేజ్ అయినప్పుడు 71లో మా బాబుకి జన్మించింది ఈవిడ. ఈ లోపల కొన్ని యూనివర్సిటీ స్కూల్లో కానీ బయట స్కూల్లో కానీ అయిపోయినాక జిల్లా పరిషత్, వైజాగ్ జిల్లా పరిషత్తులో జాబ్ వచ్చింది. అప్పుడు ఇప్పుడున్నంత కాంపిటీషన్ లేదు, కానీ తన యొక్క ఇంటర్వ్యూ ద్వారానే ఆవిడ జాబ్ తీసుకుంది. నేను రీసెర్చ్ చేస్తుండేవాడిని. కానీ నాకు 2 ఏళ్ళ తర్వాత మా ఆర్థిక పరిస్థితి ఏంటంటే, అంతకుముందు రాజస్థాన్ ఎంఎస్సీ అయినాక రాజస్థాన్ పంపించారు మా మా మాస్టర్. ఇప్పుడు రీడరు ప్రొఫెసర్ ఏదైనా అనుకోండి, రాజస్థాన్ వెళ్తామంటే ఓకే, నేను దేనికైనా ఓకేలో ఓకేనెస్ నాకు మొదటి నుంచి ఉంది. ఏదైనా హెయిర్ నీకు మంచి దొరుకుతుంది వెళ్దామంటే డైరెక్ట్ వెళ్ళాలి. అలాగే నా కళ్ళు కూడా కొంచెం ఇదైనప్పుడు కూడా నువ్వు పలానా డాక్టర్ అన్నాడు, నువ్వు ఇండోర్ వెళ్తావా అంటే కళ్ళుకి కార్నియా 2 డిస్టర్బ్ అయినాయి. ఇప్పుడు నేను మీతో ఇలా కళ్ళ జోడు లేకుండా చెప్తున్నానంటే దానికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. అది అవసరం లేదు, కానీ 2 కాళ్ళు కూడా కార్నియా డిస్టర్బ్ అయ్యి నేను చేసినవి. 45 రోజులు నేను ఇండోర్లో చేర్చుకున్నాను అక్కడ. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అంటారు. ఆపరేషన్ ఇప్పటికీ సక్సెస్ అని చెప్తారు అది, కానీ లోన రెటీనా ప్రాబ్లం వల్ల నాకు పూర్తి రావాలి ఎడంగాను. కానీ కుడికన్ను 45 రోజులు ఉన్నాను అప్పటి టెక్నాలజీ 1990లో. కానీ 2007 సంవత్సరంలో కుడికన్ను కూడా అలా వచ్చింది. కుడికన్ను ఇక్కడ ఎల్వి ప్రసాద్లో 2 రోజులు చెక్ చేసి 2వ రోజు రమ్మన్నారు. 2 గంటలు ఆపరేషన్లో అప్పుడు రాత్రి వెళ్ళిపోమన్నారు. అంత టెక్నాలజీ పెరిగింది ఎల్వి ప్రసాద్ ఎవరన్నా. సో ఆ విధంగా ఏంటంటే మన సరే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి క్షణంలో కూడా నాకు పూర్తిగా సహకారంతో ఇది అయ్యింగా. తర్వాత నాకు కల్పనామూర్తి గారు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, ఎలా? అక్కడి నుంచి నాకు జాబ్ రావడం. నేను ఎందుకు చెప్తున్నానంటే ముందుగా 300 స్టైపెండ్ తోటి 2 ఏళ్ళు ఉన్నా. అంతకుముందు 275 తోటి ప్రైవేట్ దాంట్లో ప్రోగ్రెస్ ఇదిలో ఉన్నా. అంటే ఎంఎస్సి అయినాక 4 సంవత్సరాలు నేను రాజస్థాన్లో 350 రూపాయలతో ఉన్నా. ఇది ఎప్పుడు ఉన్నా కూడా అందులో 100, 150 రూపాయలు మా ఇంటికి పంచేవాడిని. 200 ఉంటే 100 పంపించేవాడిని. వెనకాల బాధ్యతలు అన్న వెరీ పూర్ ఫ్యామిలీ మాది. పూర్ ఫ్యామిలీ, కానీ అలా అయిపోలేదు. మా ఫ్యామిలీలో నేను కొంచెం ఎడ్యుకేటెడ్గా పైకి వచ్చాను, మిగతా వాళ్ళు ట్రాన్స్పోర్ట్. సో ఈ విధంగా ఫస్ట్ నాకు జాబ్ వచ్చిందని చెప్పారు. ఫస్ట్ గెజిటెడ్ ఆఫీసే వచ్చింది రావడం. అంటే మనం కొంచెం వేచి ఉంచే ఇది ఎక్కడో అక్కడ మనని రికగ్నైజ్ చేస్తారు అనే దృష్టిలో నాకు కడపలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో స్టేట్ డిపార్ట్మెంటు ఫస్ట్ గెజిటెడ్ అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్గా ఇచ్చారు. ఆ విధంగా కడప, విజయవాడ, ఏలూరు వచ్చేసరికి ఏలూరులో ఫీల్డ్ జియాలజిస్ట్ మొత్తం 15 సంవత్సరాలు అయ్యాక అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను. ఆ తర్వాత అయితే నేను ఏలూరు వచ్చినాక 76లో 66, 76, 90లో 6లో వస్తున్నాయి ఇక్కడ. అక్కడికి వచ్చేసరికి ఈవిడికి రెగ్యులర్ జాబ్ వచ్చింది. అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చేస్తూ ఇక్కడికి వచ్చేసరికి రెగ్యులర్ పోస్ట్ వచ్చింది ఏలూరులో. 15 సంవత్సరాలు హెచ్ఎంగా పనిచేసింది ఆవిడ ఒక స్కూల్లో. నైట్ స్కూల్, అది చాలా గమ్మత్తండి. అన్నీ నైట్ స్కూల్ అంటే 6:30 to 9:30. అడల్ట్ ఎడ్యుకేషన్ కాదు, పీపుల్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ అనమాట.
పగలంతా వాళ్ళు వాళ్ళ తండ్రితో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, రాత్రులు చదువుకుంటూ ఉంటారు. కానీ 1990 ఆ టైంకి ఈ ఎప్పుడైతే ఈ టీవీ ఇది బాగా ఎక్కువైపోయిందో, ఆ ఇంటి దగ్గర నుంచి స్కూల్ దగ్గర కూడా వచ్చేవారు కాదు, టీవీ చూస్తుండేవారు. అట్లా ఉండగా అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే జాయింట్ డైరెక్టర్ ఇన్స్పెక్ట్ చేసి ఇది కంటిన్యూ కాదు అని చెప్పి వాళ్ళు ఆ ఊళ్ళో ఏలూరులో మున్సిపాలిటీకి సజెస్ట్ చేశారు, తీసుకున్నారు. ఎడ్యుకేషన్ ముఖ్యంగా కల్పన గారితో మీకున్న అనుబంధాలు మొత్తం స్కూల్ 30 సంవత్సరాలు ఉపాధ్యాయులు చేసింది. ఎప్పుడు నుంచుని చెప్పేది, కూర్చుంటే రాదు, నుంచుని చెప్పింది. ఆ విధంగా ఏంటంటే పిల్లలతోటి బాగా అనుబంధం ఎక్కువ. కొంతమంది హార్ష్గా కొడతారు పిల్లలు, అటువంటిది తత్వం కాదు. ప్రేమతో వీడంటే ఎంతో ఇష్టంగా అంత ఇప్పటికీ కూడా అంతే అండి. మొన్న 75 సంవత్సరాల స్కూల్ అంటే అక్కడ పిలిచారు, ఆనర్ చేశారు. ఈవిడ స్టూడెంట్స్ ఎవరంటే పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు, వచ్చి గురువు అదే పాద పూజలు చేసి అంత చేశారు. చాలా గొప్ప ఇదండి. మీరు ఇంకొక బాగా సుబ్బారావు గారు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెద్ద పోస్ట్ ఆయన చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా. ఆయన 6వ తరగతి ఆ స్కూల్లో చదివాడు, ఆయన కూడా వచ్చాడు. రిటైర్ ఎప్పుడు అయిపోయింది. సరే విషయం ఏంటంటే అంత పిల్లలంటే మహా ఇష్టం. ఇప్పుడు తర్వాత నేను నా జాబ్ నేను చూసుకుంటున్నాను, అలాగే ఇద్దరిది ప్యారలల్గా నడుస్తూ నేను 2000 సంవత్సరంలో డిప్యూటీ డైరెక్టర్ రిటైర్ అయ్యాను. ఆవిడ ఇంకొక 3 సంవత్సరాలు చేస్తూ ఆవిడ కూడా రిటైర్ అయింది. అంటే గవర్నమెంట్ జాబ్లో ఇదే అయింది. నేను చెప్తాను నేను రిటైర్ అయిపోయాను అనే మాట అనొద్దంటాను. ఒక పోస్ట్ చేంజ్ అయింది అంతే మనకి. అక్కడి నుంచి మనం దేంట్లోకి వచ్చామంటే మనం స్పిరిచువల్ టీచింగ్. నీ టీచింగ్ ఎక్కడ ఆగలేదు, నువ్వు ఉపాధ్యాయురాలే. ఈ విధంగా ఏంటంటే 1989లో విపశ్యనా మెడిటేషన్కి వెళ్ళింది తను, ఇక్కడే హైదరాబాద్లో. సో ఆ తర్వాత 2091లో నేను మా బాబు తను నేను ఫస్ట్ టైము, మేమిద్దరం ఫస్ట్ టైము విపశ్యనాలకు వెళ్ళాం 11 రోజులు. ఎవరికెవరో తెలియదు జనాలందరికీ. అందరూ బయటకు వచ్చాక 10 రోజులు మౌనంగా ఉండాలి, 11వ రోజు మైత్రి ఒకరికొకరు తెలుసుకోవచ్చు. ఆశ్చర్యపోయారు చాలామంది ఇదని. సో ఆ విధంగా విపశ్యనతో మాది స్టార్ట్ అయిన స్పిరిచువాలిటీ తర్వాత నెక్స్ట్ ఆగలేదు. ఇదేదిని కూడా విపశ్యనే 2000 వరకు 4 సార్లు వెళ్ళాము ఇక్కడే. తర్వాత సింప్లిఫైడ్ కుండలిని యోగా వేదాద్రి మహర్షి ఆయన రెండు సంవత్సరాలు మేము సర్వీస్లో ఉండగానే కొన్ని కొన్ని కోర్సులు కంప్లీట్ చేసుకుని వేదాద్రి మహర్షి చేతుల ద్వారా స్కై మెడిటేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నామండి. అది రెండోది. మూడోది ఏంటంటే తర్వాత చెప్పాలంటే SSY సిద్ధ సమాజ్ యోగా. సిద్ధ సమాజ్ యోగా ఎటువంటిది అంటే ఇప్పుడు ఏలూరులో కాదు ఎక్కడైనా కూడా బిజీ వరల్డ్ ఉంటుంది, బిజీ లొకేషన్ ఉంటుంది. ఒక వైపున కామ్గా ఉంటుంది, 1 టౌన్ అంతా కూడా బిజినెస్ పీపుల్, వ్యాపారస్తులు వాళ్ళందరూ ఉంటారు. రెండో వైపున ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు, డాక్టర్లు, వీళ్ళు, తర్వాత కలెక్టరు, రెవెన్యూ, ESPలు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఏలూరు అలా డివైడ్ అయింది యాక్చువల్గా. విజయవాడ కూడా అలాగే ఉంటుంది, చాలా చోట్ల అలాగే ఉంటుంది. ఫారిన్లో కూడా డౌన్ టౌన్ అంటారు బిజీగా. సరే ఈ విధంగా అయింది. ఇద్దరిని కలిపింది ఏంటంటే సిద్ధ సమాజ్ యోగా, పేర్లోనే ఉంది సిద్ధ సమాజ్ యోగా. సో ఈ విధంగా మేము కొత్త సర్కిల్ని మా ఇద్దరం కూడా పోగు చేసుకున్నాం. ఓల్డేజ్ హోమ్ ఉండేది, ఓల్డేజ్ హోమ్ అని అనరు దాన్ని, ప్రేమాలయం అంటారు. ప్రేమాలయం, ప్రేమకి ఆలయం అది. అప్పుడు కాదుగా 99లో స్టార్ట్ అయింది, ఇప్పటికీ అలాగే ఉంది. అది చాలా చక్కగా నడుస్తుంది. సో ఈ విధంగా మేము సైమల్టేనియస్గా వెళ్తున్నాము. కోర్సులు నేర్చుకున్నాం ఎక్కువగా. సిద్ధ సమాజ్ యోగాలో అయిపోయినాక చాలా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను దాంట్లో 2000 వరకు. 2000 తర్వాత భిక్షమయ్య గురూజీ MMA అని ఒకటి ఉంది. భిక్షమయ్య గురూజీ తెలియని వాళ్ళు లేరు, ఎందుకంటే ఇప్పుడంటే మనం 2 అంటున్నాం, కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కటి, కర్ణాటక అన్నీ కూడా పూర్తిగా చాలా బాగా చేశారు. సో ఆయన ఆధ్వర్యంలో టీచర్ ట్రైనింగ్ దాకా వెళ్ళామండి ఇద్దరం కూడా. టీచర్ ట్రైనింగ్ అంటే దీనిలో స్టేజెస్ ఉన్నాయి. SSY, తర్వాత AMC అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్స్ ఒకటి ఉంది. అది ఎల్లూన్ ఎక్కడో శబ్దాలు కూడా వినపడిన ప్లేస్లో, అడవిలో లోన్ ఎక్కడో అలాగా 4 రోజులు ఉంటుంది. AMC 2 అని ఉంటుంది, అందులో ధ్యానం ఎక్కువ ఉంటుందండి.
ఏఎంసీలో కొంత ఉంటుంది, ఏఎంసీ 2లో ఆసనాలు అవిని ధ్యానం ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ ఉంటుంది ఎక్కడో వేరే వేరే చోట. శ్రీకాళహస్తిలో చేశాను అది. ఆ చివరి దగ్గరికి వచ్చేసరికి 2003 అయింది. ఈ లోపల మాకేంటంటే అక్కడ 3 జిల్లాల మిత్రులు బాగా ఏర్పడ్డారు. ఈ ట్రెక్కింగ్ అని చెప్తున్నామే, ఆ విధంగా యాత్రలు చాలా చేసాం మొత్తం. ఓకే. ఈవెన్ 2003లో మానసరోవర్ కూడా వెళ్ళాం, అమర్నాథ్ వెళ్ళాం. ఎన్నో ఎక్స్పీరియన్స్ అమర్నాథ్లో. ఓకే. ఆవిడ పుస్తకాలు కూడా రాసారట, నిజమేనా? టీచర్ ట్రైనింగ్ దగ్గర వెళ్ళాము. అప్పుడు మేము అమెరికాలో మా బాబు వాళ్ళు ఉండడంతో అక్కడికి వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాము. మా మనవాడు ఇప్పుడు చిన్న 2-3 ఏళ్ళోడు. వాడిని ఆడించడానికి వాళ్ళు తీసుకొస్తే మమ్మల్ని వాడు ఆడించేవాడు. అది గొప్ప ఇది. మా మనవడు ఇప్పుడు 2002లో ఉన్నాడు. అప్పుడు 2004లో ఒకసారి రెండోసారి మమ్మల్ని పిలిచారు. మొట్టమొదటి పిల్లలు లేరు, తర్వాత వీడొచ్చాడు. వచ్చాక మమ్మల్ని ఆడించడానికి వాళ్ళు పిలిస్తే, ఎందుకంటే ఇద్దరు జాబులు చేసుకుంటున్నారు, మమ్మల్ని ఆడించేవాడు వాడు. గొప్పగా ఉండేది. అదే రిమోట్ డోరు ఇటు ఇటు చాలా భలే ఎంజాయ్ చేసామండి మా మనవాడి యొక్క అది. ఆ పార్కులోను ఆడడం, గొంతులు వేయడం. సరే అండి. ఇప్పుడు వాడు స్పేస్ ఇంజనీర్. స్పేస్ ఇంజనీర్ అంటే రాకెట్ తయారీలో ఇక్కడ మెకానికల్ ఒక డైరెక్టర్గా ఇంకా 6 నెలలు ఉంటే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా అక్కడ 2 సార్లు ఎప్పుడైతే మేము అమెరికా వెళ్ళామో అక్కడే ఒక చేంజ్ వచ్చిందండి. ఇక్కడేమో టీచర్ ట్రైనింగ్గా వెళ్ళాం. అక్కడ ఏమైందంటే అక్కడ లైఫ్ అది స్టడీ చేసాం. మేము ఇక్కడ ఉండలేము. ఈ టైప్ ఆఫ్ ఇది వాళ్ళు జాబులు చేసుకుంటే ఉండొచ్చు, కానీ మిగతా మనం ఉండలేము ఇలాగా అని ఒక డిసైడ్ చేసి, ఏలూరులో అయితే మాకు గొప్ప అందరూ ఆత్మబంధువులే, బంధువులు కాదు అంత. మాకు మొదటి నుంచి కూడా బంధువులు ఉంటారు, ఫంక్షన్స్లో కలుసుకుంటాం. ఈ ఆత్మబంధువులు పెడితే మేము ఇక్కడి నుంచి మారుద్దాము. నా మిస్సెస్ అంటది, మీ నేటివ్ ప్లేస్ కదా రాజమండ్రి. నేను రాజమండ్రిలో పుట్టిందే అక్కడ, డిగ్రీ వరకు అక్కడే. తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోయాం. యూనివర్సిటీ వైజాగ్ జాబులు, బయటికి వెళ్ళిపోయాం అంతా. సో మళ్ళీ అక్కడికి వెళ్దాము. అక్కడ మన ధ్యానం ఇంతగా అదే కదా, ఏదో చేయాలని. టీచర్ ట్రైనింగ్ అంటే భిక్షం గురించి ఆధ్వర్యంలో ఉండాలి. ఇక్కడికి అని 2005-2004లోనే భీమవరం రాఘారావు గారిలో కోర్సులు చేసాం 3 రోజులు. ఆయన్ని ఏలూరు ఇన్వైట్ చేసి క్లాసులు పెట్టించాము. అప్పుడే వచ్చింది రూట్ మాకు పత్రిజీతో మా సాంగత్యం. ఎప్పుడంటే 2004 నవంబర్లో వస్తే అక్కడ ఫస్ట్ మీటింగ్లోనే ఎన్ఎన్ ప్రసాదరావు గారు, మేము మేకా వెంకటేశ్వరరావు అని అక్కడికి మా దగ్గర చెప్పాడు. అతను దానివల్ల 300 మంది వచ్చారండి ఒకే ఫస్ట్ సిట్టింగ్లో. అంతకుముందు వేరే అన్నీ ఉన్నా కూడా మా ఆత్మబంధువులు ఎంతమంది ఉన్నారు చూడండి. ఓకే. కల్పనామూర్తి గారు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు? అక్కడి నుంచే మొదలైంది మా చాప్టర్ అంతా కూడా. 2004 ఇప్పుడు చెప్తుంది, ఇది చాలా ఎపిసోడ్స్లో చెప్తుంది. 2004లో పత్రిజీని ఇలాగా ఇన్వైట్ చేయడము, ఆయన క్లాస్ చెప్తుంటుంటే నానాటి బతుకు నాటకము అనే దీంతో ఆయన పాడుతుంటుంటే నాకు ఒళ్ళు జలధరించి, విపక్షంలో 5 రోజులు సరిగ్గా పూర్తిగా కాని వాళ్ళం ఒక్కరోజులో ఒక క్షణంలో నేను ఇది అయ్యానని చెప్తుంది. అది ఫస్ట్ ఇది పత్రిజీతోటి. సరిగ్గా మళ్ళీ కరెక్ట్గా 1 మంత్ 18th డేట్ అది. మళ్ళీ డిసెంబర్లో అదే దాంట్లోకి వచ్చారు ఆయన. మొట్టమొదటి ఒక పూట చేసింది, ఒక రోజంతా చేసింది. రెండో నెలలో ఒక క్లాస్ చెప్పారు. అక్కడ మాతో స్టార్ట్ అయింది. అప్పుడే 2004 కదండి, మన ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్లో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుండేది. ఇంకా ఆగలేదండి మేము. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నాడు. మా చైతన్యం అనుకోండి, పత్రిక చైతన్యం ఏదైనా అనుకోండి, అక్కడ ఇక్కడ క్లాసులు చేసాం. అదే ధ్యాన మహాయజ్ఞం చేసాం. 2005లో ఏం చేసామంటే, ఫస్ట్ ముందు ఏలూరు నుంచి షిఫ్ట్ అవుదాము అనేటప్పటికి ఒక చోటకి షిఫ్ట్ అయ్యాం, రాజమండ్రి. అక్కడ పెంట్ హౌస్లో పిలిచి మనం అందరం కలుసుకుందాం అనేది మన స్లోగను. కలిసి ఉందాం,
కలుసుకోవడం కాదు తెలిసి ఉంది 100 మంది వచ్చారండి. వెంకటేశ్వరరావు వచ్చాడు. అయితే అక్కడ మాకు ఏంటంటే అదొక ఎక్స్పీరియన్స్. ఇంతమంది వస్తే అది పెంట్ హౌస్ మాది, ఆడంతా గ్రూపు మరి అపార్ట్మెంట్ కదా. సో నెమ్మది చెప్పగానే చెప్పి ఇలా అయితే కాదండి అంటే అక్కడి నుంచి 4 నెలల్లో మారిపోయాం. అది ఇంకో ఇంట్లోకి వెళ్ళాం. ఇంట్లోకి వెళ్తే వాళ్ళు మా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఏలూరు బ్యాక్గ్రౌండ్ అంతా చూసి ఓకే అన్నారు. అక్కడికి వెళ్తే ఫస్ట్ ఫ్లోరే, ఇటువంటి ఇబ్బంది లేవు. అక్కడే ధ్యానం ఇది కేర్ సెంటర్ ఓపెన్ చేశారు సార్ తోటే. అప్పుడు 100 మంది వచ్చారు. అక్కడ వాళ్ళకి కూడా అంగీకారం కాలేదు. 3 నెలలు మారిపోయాం. ఇంకో ఇంట్లోకి వెళ్ళాము. అక్కడ ఓల్డ్ హౌస్ కానీ మంచి ఎనర్జెటిక్ అనమాట. 1.5 year అండి. అప్పుడే అదే సందర్భంలో మేము కూడా మైత్రి బుద్ధ స్పిరిచువల్ ట్రస్ట్ అని కూడా వెళ్ళగానే ఎక్కడ ఆగలేదండి. టక్కడక్కడ కేర్ సెంటర్ ఇవన్నీ అయినాయి. మళ్ళీ 1 year లోపు కరెక్ట్గా 1 year మాకు ఎంతోమంది అది ఎన్నో రకాల రుగ్మతలు తగ్గించుకున్నారు. యాస్ట్రల్ సర్జరీ కూడా జరిగినాయి ఒక మేడంకి. యాస్ట్రల్ సర్జరీ. సో ఈ విధంగా మళ్ళీ సారు సరిగ్గా 1 yearలో రావడం. ఈ తర్వాత మనకంటూ ఇల్లు కావాలి. ఇల్లు కావాలన్నప్పుడు అదే పిరమిడ్ హౌస్ ఎందుకు కాకూడదు? మనం పిరమిడ్ అంటున్నాం కదా మరి అనేటప్పటికి అది కూడా ధ్యానంలో కల్పనకి వచ్చింది. అది అక్కడే ధ్యానం చేయించి అక్కడే శంకుస్థాపన చేసి ఎలా జరిగిందంటే మా ఇద్దరిది కూడాను ఇంకంతా మా ఓన్లీ పెన్షనర్స్ మీద ఇద్దరు పెన్షన్స్. అది కూడా గొప్పగా చెప్పుకుంటుందాను. అది మా భాగ్యం అనుకుంటున్నాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా పిరమిడ్ హౌస్ ఏర్పడడంతో 2007 సంవత్సరంలో January 23 పత్రిజీని 2 ఫర్లాంగ్ దూరం నుంచి మేళ తాళాలతో తీసుకొస్తుంటే ఎందుకంటే పత్రిజీని నాకు ఇక్కడ కావాలి. వస్తూ ఏమయ్యా మూర్తి, అసలు నువ్వు పిరమిడ్ కట్టావా? పిరమిడ్ ఎక్కడయ్యా అంటే ఇప్పుడున్నే లేవు అక్కడ, ఏమీ లేవు. కొంచెం ముందుగా సార్ మీరు ఒక్కసారి ఎడం చేతి చూడండి అన్న. ఎడం చేతి చూసరికి పిరమిడ్ కనిపిస్తుంది. రంగులతోటి బ్రహ్మాండంగా దివ్యంగా. సరే అయిపోయింది. పైకి వచ్చి నందా ఏమో 2 ద్వారాలు పెట్టాడు, ఏదో పేరు పెట్టాడు. సార్ పైకి వచ్చి ఒక రిబ్బన్ కట్ చేసి అక్కడ అది వదిలిపెట్టకుండా ఇంకోటి డోర్ కూడా ఓపెన్ చేసి ఇలా పైన చూసి పిరమిడ్ హౌస్ అంటే ఇలా ఉంటుందా అన్నారు. అంత ముందు రాత్రి నేను అడిగాను, ఈ మధుసూదన్ పిరమిడ్ ఇంజనీరు ఇలాగంటున్నాడు, ఇది పిరమిడ్ హౌస్ ఇండియాలో ఫస్ట్ అంటున్నాడు. అవునే, అది ఇండియాలో ఫస్ట్ అన్నారు తప్ప చూడడం మట్టుకి ఇక్కడ జరిగింది. సో అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి దివ్యంగా ప్రతి పౌర్ణమి నాడు ప్రతి నెల ఒక రోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల ఇప్పుడు 2 అంటున్నా అనుబుద్ధిని కావట్లా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాస్టర్స్ అందరూ వచ్చారు. ప్రతి మారం గారు కానీ, కేసీరాజు గారు, ప్రేమనాథ్ గారు, వీళ్ళందరూ కూడా ఎవరైతే మనకు వీళ్ళందరూ కూడా మాకు రావడం ఎంతో ఇదిగా ఉండేది. ఎవరైతే అక్కడ ట్రాక్టర్లతో వచ్చేవారండి పల్లెటూరు నుంచి. అంచేత అక్కడ థౌజండ్స్ ఆఫ్ వాళ్ళు ధ్యానం చేయించడమే మా ఇది. అప్పుడు కాదు ఇప్పుడు కాదు. ఈవిడే ఉందంటే ఆ బుద్ధుడి గురించి చెప్పడం కానీ, ఎవరన్నా ఒక్క పర్సన్ ఉన్నా సరే 2 గంటలు స్పేర్ చేసి, ఇది ఎవడిది 2 గంటలు స్పేర్ చేసి ధ్యానం గురించి అన్నీ చెప్పి తర్వాత తన పాటలతోటి ధ్యానం చేయించి తర్వాత కింగ్ ఛాంబర్ పైన ధ్యానం చేసుకోమని చెప్తుంది. ఒక్క సిట్టింగే. ఆంధ్రప్రదేశ్ ధ్యాన జగత్కి మేము బాగా ప్రమోటర్స్. కేసీరాజు గారు ఆ విధంగా మనకు బాగా ఇది. ఆ విధంగా అందరూ ఆప్యాయత అండి. ఎవరైనా సరే అక్కడ వస్తే మా దగ్గర ఉండాలి. సార్ కూడా ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఎవరు మాస్టర్స్ ఉన్నారు ఇప్పుడు మన ఎవరైనా కానీ మనం సీనియర్ మాస్టర్స్ ఎవరైనా సరే రాజమండ్రి వస్తే కనుక ముందు అక్కడికి వెళ్ళి చూడమంటారు, పిరమిడ్ హౌస్ చూడమంటారు. అంత ఇదండి. ఇంకా మరి పత్రిజీతో నా సహవాసం కానీ మా ఇద్దరిది నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఎంత హాస్యాస్పదంగా ఉంటారో ఎంత ఇదిగా ఉంటారో కూడా చెప్పాను. నన్ను యాక్చువల్గా ఈ మూర్తి గారు రాజుతో అన్నారు రోజున ఒక 3 రోజులు ఆయనతో ఉన్నప్పుడు, ఈ మూర్తి గారిని కిడ్నాప్ చేస్తే మనకి ఎంత వస్తాయో అన్నాడు. చూడండి ఎంత ఇదిగాను. పోనీ అప్పుడు వదిలేశారంటే 3వ రోజుని మళ్ళీని తడగుల్లో కళాలక్ష్మి గారితో చెప్పారు, మూర్తి గారిని అమ్మేశాం, 2 కోట్లు వచ్చింది అన్నాడు. ఎంత అంటే పత్రిజతో మా ఇద్దరి యొక్క ఇదండి అని. తర్వాత ఇంకొక చిన్న ఇది ఒక హిల్ స్టేషన్ల పైన ఒక పౌర్ణమి రాత్రి ఆ పైన ఉన్నాం.
కిందకి తిరిగి వచ్చాక మా డ్రైవర్ కొంచెం కునుగుపడ్డాడో ఏమో తెలియదు, వెళ్ళి ఒక టర్నింగ్లో ఒక రాడ్ని కొట్టేయడంతో నేను ముందే ఉన్నా. మరి ఏమో తెలీదు, వెనకాల లేడీస్ ఉన్నారు, ఈవిడ కూడా ఉన్నారు. ఎవరికి ఏం జరగలేదు, కారు మటుక్కి తుక్కయింది. అది అది పత్రిజయ్ గారు మరి దివ్యకృష్ణ చూసారని తెలియదు. ఒక చోట ఎప్పుడు కనబడ్డా, ఏమయ్యా ఏంటి మీరేం మ్యాజిక్ చేస్తున్నారా లేదా సాహసాలు చేస్తున్నారా అన్నారు. అని తన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. ఒక ఒక సందర్భంలో 3 పల్టీలు కొట్టింది ఆయన ఉన్న జీపు, అయినా ఎక్కడ ఏం చిక్కదు. సో ఇటువంటి ఎన్నో ఇది పత్రిజతోటి మా ఇద్దరి యొక్క ఇది ముఖ్యంగా మన లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే, మరి ఇట్లా వశిష్ఠ గౌతమి మాకు ఇంకొక గొప్ప వరం అనుకుంటున్నాం. మొదటి శంకుస్థాపన భూమి నుంచి మేము చాలా యాక్టివ్గా పనిచేసాం. అక్కడ సొసైటీ అన్ని ల్యాండ్ అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఆ ల్యాండ్ అన్నిటికి కూడా నన్ను ప్రెసిడెంట్గా ఉండమని ఈ మధ్య చెప్పారు. మొత్తం మారం గారు ఉన్నారు, వాసన్ రెడ్డి గారి తర్వాత నన్ను ప్రెసిడెంట్గా ఉండమన్నారు. అది జరుగుతుందండి ఇది. సో ఉదయాన్ని మన వశిష్ఠ గౌతమి ఈ ధ్యాన మన ఉగాది ఉత్సవాలను మ్యాక్సిమం మేము ఇద్దరం కూడా కలిపి అదే ప్లేస్లో ఫస్ట్ బిల్డింగ్ అన్నీ కూడా ఫస్ట్ ఉన్నారని ఒక ఇది ఈవిడ మహా ఇది అనమాట అండి. అలాగే ఈ బిల్డింగ్ అక్కడ కట్టున్నాం, రిసార్ట్ ఒక గెస్ట్ హౌస్ లాగా. కానీ అది మా బాబు కట్టబడింది అన్నట్టు. అంటే ఇక్కడ యూపీఎస్సీ మెటీరియల్ అంతా కూడా అక్కడ ఉపయోగించి బిల్డింగ్ కట్టాము. అప్పట్లోనే 2016లో సార్తో ఓపెన్ చేసాం. 8 నెలల్లో కంప్లీట్ అయిందండి ఇది. మా పిరమిడ్ హౌస్ కూడా 8 నెలలు కంప్లీట్ అయింది. ఆ 8 బుద్ధపు జన్మదినం నాడు, బుద్ధ పూర్ణిమ నాడు ఓపెన్ చేయడం, 8 నెలల్లో సార్ చేత ఇచ్చేయడం. మేమిద్దరం కలిసి ఉండడం బట్టే జరిగింది ఇదంతా కూడా. మేమంతా ఒకటే. కానీ ఇలాగా 55 సంవత్సరాలు ఆవిడ నాతో ఉండడం గ్రేట్ బాండింగ్ అసలు. మన ప్రపంచం అది. మేము 2010లో సార్తో పాటు ఈజిప్ట్ కాక గిజా పిరమిడ్లో ధ్యానం చేయడం అని అన్నీ మర్చిపోలేనండి నేను. ఈ విధంగా మానస సరోవరం కానీ అది కానీ నాకు ఇలా జరుగుతూ ఉండగా ఇప్పటికి 47 రోజుల క్రితం ఏం తెలీదు. అంతకుముందు చిన్న ఒక్క ఇదండి, మే 2వ తారీఖుని ఏలూరులో మా ఆత్మబంధువులు మీరు రావాలి అని చెప్పి ముందు మమ్మల్ని ఎక్కువ ఆనర్ చేసి 10 గంటలకు వెళ్ళారంటే అలాగే వెళ్ళాం. ఏలూరు రాజమండ్రి నుంచి ఏలూరు 1.5 hour. అక్కడ అంతా ఏసీలోనే, ఇందులోనే వేసి ఒక హాల్ ఉంది కదా, అది కూడా ఏసీనే. అడితే స్టేజ్ మీద చెప్పాను అనమాట. ఏంటంటే నేనే అన్నా, నేను ఎక్కువ తక్కువ. అసలు విషయం ఏంటంటే ఈ ఈ కల్పన క్లాసులు చెప్తుంది, చాలా ఇష్టం అన్నట్టు బాగా. అందులో బుద్ధుడిదంటే మహా ఇష్టం. అందుకనే పంచశీల దశపారమితలు, తర్వాత దమ్మపదం 10 ఎపిసోడ్లు అండి అవి. వారం పామూరు వాళ్ళకి చేస్తుంటే ప్రతి మంగళవారం 9 to 10, మళ్ళీ మంగళవారం ఎప్పుడు వస్తుందని చూసేవారంట. అంటే తనను ఎట్లా అంటే అంత ఆకట్టుకుంటుంది అది, పాటతో కానీ మాటతో కానీ. రీసెంట్గా శోభారాణి గారు వాళ్ళది దానిలో కూడా చెప్పారు. శోభారాణి గారు వేదికకి వచ్చారు. సో ఈ విధంగా ఏంటంటే క్లాస్ చెప్పడాలంటే ఇష్టం. ఎన్నో తను స్కూల్ టీచర్లు ఎలా ఉందో ఇది కూడా అలాగే తయారు చేసుకుని మరీ ఉంటుంది. ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి తయారు చేసినాయి. ఐ వాంట్ టు కీప్ ఇట్ లైక్ దట్ మెమరీగా. అయితే నేనేంటంటే ఒక టైంలో తను కూడా చెప్తుంది అనమాట, నేను అన్ని చేస్తున్నా అంత నన్ను ఇంత పొగిడినా అది పొగిడినా నా వెనకాల మావారు ఉన్నారు. అదండి. ఒక నెల తక్కువైంది 55 సంవత్సరాలు. వీళ్ళు 50 సంవత్సరాలు సెలబ్రేషన్ కోసం పిలిచారు. కానీ మరి నెక్స్ట్ మంత్ June 5th 55 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కాదు, కానీ ఎలా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది మాకు అందా ఉన్నవాళ్ళు ఆత్మబంధువులే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. నాకు నిజంగా ఎంతో గొప్ప అవకాశం ఇచ్చారు. ఎవరు ఇచ్చారంటే ప్రకృతి కాదు, పత్రిజీ చైతన్యం. మామూలు టైంలో ఇంత
మీకు అవకాశం ఉండేది కాదేమో, కానీ నా కోసమే ఇది ఉందేమో అని అనిపిస్తుంది. అంచేత మీకు మన మాస్టర్ అందరికీ కూడా, ముఖ్యంగా ఆనంద్ నాతో 9 రోజులు మొన్న ఆనంద్తో వేరేసారి ఇంకోసారి పంచుకుంటా ఉంది. నేను ఒక్క నిమిషం, దీనికి ఇప్పుడు ఏంటంటే చూడండి ఎలా ఉందో. మలేషియాలో ఒక చోట స్కానింగ్ చేసేటప్పుడు మెటీరియల్ పంపిస్తారు కదా, ఆ పెన్ను అవి లోన్ ఉంటాయి, బయటకు వస్తుంది. నాకు ఆల్రెడీ కార్డు ఎక్కి దీనివల్ల నాకు స్కాన్ చేయడానికి లేదు, స్కాన్ లేని పాస్ చేస్తారు సర్టిఫికేట్ తోటి. అది చేశారు. బయటకు వెళ్ళేసరికి పెన్నును అది తీసుకున్నాను, ఫోన్. ఆ ఫోన్లో ఎంత ఉందంటే, ఎంత ఈ మేడం ఈ అమృతమూర్తి గురించి చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఎక్కడ ఎవరి దగ్గర ఏది ఉన్నా సరే ఆవిడది అన్నీ కూడా గ్యాదర్ చేసి ఇంకో ఫోన్లో తీసుకుని ఒక పుస్తకం ఒకటి రాద్దామని ఉంది. నాకు పుస్తకం రాయాలని నాకు చాలా ఉంది, మ్యాటర్ అయితే చాలా ఉంది. అవన్నీ కూడా అక్షర రూపేణ మేడం గారు పుస్తకాలు రాసి అన్నారు. మరి నేనైనా తక్కువ, ఆవిడకన్నా జస్ట్ ఓన్లీ 30 సంవత్సరాలకే పెద్ద అని అనిపించింది. సో ఈ అవకాశాన్ని మరి నాకు మరి అది కూడా పత్రిజీ చైతన్యంతో ఆ పుస్తకం 1 year లోపల పూర్తి షేప్లో రావాలని నా ఆశ లేనిదే మనం ముందుకెళ్ళాం. నిన్నే ఆనంద్ చెప్తున్నాడు మీటింగ్లో, అదే ఒక కారు డ్రైవ్లో అక్కడ వేరే కంట్రీలో, ఏమంటాడంటే ప్రతి వాళ్ళు కూడా జీవితం ఎందుకు ఉంటున్నారు, ఏదో ఒకటి లక్ష్యం ఉండొచ్చు, అది కానీ ప్రతి దానికి కూడా తెలుసుకోవాలని ఉంటుంది. ఆ తెలుసుకోవడం అనేది ఆఖరి శ్వాస దాకా మనం తెలుసుకుంటానే ఉండాలి. మన లైఫ్ అంతా ఉండదేలా, తొలి శ్వాస జన్మ మరణం కాదు, తొలి శ్వాస తుది శ్వాస అని చెప్తాను నేను. అది సో అందరికీ వచ్చిదే సృష్టి స్థితి లయ. ఇందాక చెప్పినట్టుగానే ప్రతి కూడా మార్పు చెందుతూ ఉంది. ఆ మార్పు అనేది జరుగుద్ది అంతే, దర్శాలు. దాంతో మనం సంయమనంలాగా అది ఉంటే ఎవరికి ఏ బాధలు ఏమీ ఉండవు. ఏదైనా సరే మనం యాక్సెప్టెన్స్, కొంతమంది దగ్గర ఫర్గివ్నెస్, క్షమ గురించి కూడా నిన్న బాగా చెప్పాడు ఆయన. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఓకేనండి. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన కార్యక్రమం. కల్పన గారు, మూర్తి గారు, పత్రిజీ గారు పరిచయం కంటే ముందు ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసికట్టుగా ఒకే మాట, ఒకే సార్ ప్లీజ్ చప్పుడు గోవిందా. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదండి ఇప్పటి వరకు కల్పన గారు, మూర్తి గారు ఒకే మాట ఒకే బాటగా ఎన్నో రకాల కార్యక్రమాల్ని చేస్తూ ఎంతోమందిని చైతన్యపరుస్తూ వారి మాటలతో, పాటలతో, క్లాసెస్తో ప్రతి ఒక్కరికి కూడా వారికున్న జ్ఞానాన్ని పంచుతూ విజయబాటలో ముందుకు సాగిపోయారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. ధన్యవాదాలు.